గ్రామ పంచాయతీల హక్కుల కోసం పోరాటం చేస్తామని కేసీఆర్ నియంతృత్వ పాలన నైజాం పాలనను మించిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరసన చేయకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై చర్యలకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఐపీసీ 353 సెక్షన్ క్రింద శిక్షార్హులవుతారని వ్యాఖ్యానించారు. అక్రమ అరెస్టులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దారి ఇచ్చిన నిధులను గ్రామ పంచాయతీలకు జమ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రస్తుతం నెలకొన్న వివాదం ఏంటంటే గత 2 మాసాల క్రితం ఎస్ఎఫ్సి ఏవైతే నిధులు విడుదల చేసిందో ఆ ఎస్ఎఫ్సి నిధుల విడుదలకు సంబంధించి గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళు చేపట్టినటువంటి ఒక గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు, విద్యుత్ బిల్లులు, ఈ ట్రాక్టర్ ఈఎంఐలు, ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ వాళ్ళ శాలరీ పేమెంట్స్, వీటికి సంబంధించి చెక్కులు జారీ చేయడం. ఆ చెక్కులు ఏదైతుందో అవి ఎన్క్యాష్ చేయబడాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్ఎఫ్సి నిధులు విడుదల చేస్తుందామని చెప్పి చేసుకుని ఉత్తర్వులు జారీ చేసిందో అది కేవలం కాగితానికే పరిమితం కావడంతో ప్రత్యక్షంగా నిధులు ట్రెజరీకి జమ చేయబడలేకపోవడంతో ట్రెజరీకి